టు మై ఛానల్ మనోగీతం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కనుక నన్ను చూడటం ఇది ఫస్ట్ టైం అయితే నా పేరు గీతిక అండ్ ఈ ఛానల్‌లో మీరు నంబర్ ఆఫ్ వీడియోస్ చూస్తుంటారు రిగార్డింగ్ లైఫ్ స్టైల్, వ్లాగ్స్, డే ఇన్ మై లైఫ్, కపుల్ కంటెంట్, కామెడీ కంటెంట్ అండ్ ఆల్. సో ఎలానో వచ్చారు కదా! ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ పాటికి మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసుంటారు కదా! దిస్ వీడియో ఈస్ అబౌట్ మై కుర్తా కలెక్షన్, కుర్తా సెట్ కలెక్షన్ యాక్చువల్లీ. సో అంటే లైక్ మనం మెటీరియల్స్ బయట తీసుకొని ఇఫ్ యూ గెట్ స్టిచ్డ్ పర్ఫెక్ట్లీ, సో ఐ ఫీల్ ఆ ఫిట్టింగ్స్ బాగుంటాయి అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో రీసెంట్లీ ఐ బీన్ పర్చేసింగ్ నెంబర్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ అవి నేను టైలర్ దగ్గర ఇచ్చి స్టిచ్ చేయించుకొని, సో వాట్ కైండ్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ ఐ హ్యావ్ కలెక్టెడ్ అండ్ నా దగ్గర ఏ కలెక్షన్ ఉందో చూపించడానికి దిస్ ఇస్ ద వీడియో. సో నా ఫస్ట్ వచ్చేసి దిస్ వన్, దిస్ ఇస్ ద టాప్. ఇది వచ్చేసి రా సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. సో మీరు క్లియర్గా క్లాత్ కూడా చూడొచ్చు. దిస్ ఇస్ అ రా సిల్క్ అండ్ నేను ఈ చిన్న చిన్న ఎంబ్రాయిడరీ చేయించుకున్నాను ఈ పర్టికులర్ క్లాత్ మీద. సో ఐ వాంట్ దిస్ టు గో విత్ పింక్, ఎందుకంటే గ్రీన్ అండ్ పింక్ ఇస్ అన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా. సో అందుకని ఐ వాంట్ దిస్ టు పెయిర్ అప్ విత్ పింక్. సో రా సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి టాప్కి 2 to 2.5 మీటర్స్ సరిపోతుంది. నాకు ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి పర్ మీటర్ 100 రూపీసే పడింది. ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ రీజనబుల్. అండ్ వెనక్కి వచ్చేసి నేను డబల్ థ్రెడ్స్ పెట్టించుకున్నాను. సో దిస్ ఈజ్ హౌ ద డబల్ థ్రెడ్స్ విల్ లుక్ లైక్. దీనికి బాటమ్ పేరు కూడా నేను గ్రీనే తీసుకున్నాను, ఈ కలరే, ఈ ఫ్యాబ్రికే, రా సిల్క్. సో నేను ఎప్పుడు బాటమ్స్ వచ్చేసి నేను ఓన్లీ యాంకిల్ లెంత్ పెట్టించుకుంటాను. ఐ ఫీల్ దట్ ఈస్ గుడ్ లుకింగ్. అండ్ ఈ చిన్న చిన్న పైపింగ్ చేయించుకున్నాను వేర్ ఎట్ ద నెక్ అండ్ ది హ్యాండ్స్. దీనికి పెయిర్ వచ్చేసి ఐ బాట్ దిస్ దుప్పటా. యా, దిస్ ఇస్ ద పెయిర్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్. ఇది యాక్చువల్లీ నేను ఇన్స్టాగ్రామ్ రిఫరెన్స్ ఒక పేజ్లో చూసాను అనమాట. సో ఆ ఇన్స్టాగ్రామ్ రిఫరెన్స్ పేజ్లో వాళ్ళని అడిగితే దే సెట్ దిస్ సమ్వేర్ అరౌండ్ 4,500 to 5,000 చెప్పారు. సో ఐ ఫెల్ట్ ఒకసారి రీక్రియేట్ చేద్దాం అనేసి అనుకున్నాను. ఇఫ్ యూ గైజ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇలాంటి కాస్ట్యూమ్స్ నేను ఎలా రీక్రియేట్ చేస్తాను, ఎలా ఎక్కడ తీసుకుంటాను ఏంటి అని, ఇఫ్ యూ గైజ్ వాంట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ టు కమెంట్ డౌన్. సో గోయింగ్ ఫార్వర్డ్ నేను ఒకవేళ ఏమైనా రీక్రియేట్ చేయాలి అని అనుకుంటుంటే మాత్రం ఐ డెఫినెట్లీ పోస్ట్ దోస్ వీడియోస్ యాజ్ వెల్. నాకు ఈ దుప్పటా వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. క్లాత్ కూడా నాకు మంచిగా అనిపించింది. ఇట్ ఇస్ బాగా అనిపించింది, అంటే క్వాలిటీ. దీనికి ఆల్మోస్ట్ ఒక 2 to 3 వాషెస్ అయ్యింది. ఆ తర్వాతే ఐఎమ్ బ్రింగింగ్ ఇట్ టు యూ. సో యా, దిస్ ఈస్ మై ఫస్ట్ సెట్. సెకండ్ది చూస్తే రెడ్ కలర్. సో ఇది ఇంకొక మెటీరియల్, ఇది డైరెక్ట్ మెటీరియలే. సో నేను ఆకృతి స్టోర్లో తీసుకున్నాను. వాళ్ళ దగ్గర డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ బాగుంటుంది. ఐ ఆల్వేస్ ప్రిఫర్ దేర్ స్టోర్. సో ఇది కోటా కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ ద టాప్. దానికి బాటమ్ కూడా ఇచ్చారు. ఇది కొంచెం రా సిల్క్ మెటీరియల్లోనే అనిపించింది. ఇట్ ఈస్ నాట్ ప్యూర్ కాటన్ బట్ రా సిల్క్ ప్లస్ కాటన్ కంబైన్ అయినట్టు అనిపించింది. అండ్ అఫ్ కోర్స్ ఇది కూడా యాంకిల్ లెంత్. అండ్ బాటమ్ నేను ఇట్లా కట్ వర్క్ పెట్టించుకున్నాను. అండ్ దుప్పటా ఈజ్ ఆల్సో కోటా కాటన్ ఓన్లీ. సో దాని మీద ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి వస్తాయి అండ్ అట్ ద ఎడ్జెస్ మనకి కట్ వర్క్ వస్తుంది. సో దిస్ ఈజ్ మై అనదర్ కుర్తా సెట్. పోచంపల్లి డ్రెస్ మెటీరియల్ అనమాట ఇది. సో ఇది నేను పర్చేస్ చేసి ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయిపోయింది, ఆల్మోస్ట్ 6 to 7 years అనుకుంటా. సో 6 to 7 years బ్యాక్ తీసుకున్నాను నేను. ఐ డోంట్ అండర్స్టాండ్, దీనికి కాంబినేషన్ వచ్చేసి నాకు ఇవ్వడం, బాటమ్ కూడా మనకి ఇలా పోచంపల్లి వస్తుంది. ఈ కాంబినేషన్ కలర్, ఈ కలర్ నచ్చింది నాకు బేసిక్గా, దిస్ బేబీ పింక్. దీనికి నాకు దుప్పటా వచ్చేసి దే గేవ్ పింక్ అండ్ పర్పుల్ దుప్పటా ఇచ్చారు. సో సేమ్ దిస్ పింక్ అండ్ ఇటు వచ్చేసి పర్పుల్ ఇచ్చారు.
బట్ బాటమ్ వచ్చేసి వాళ్ళు గ్రీన్ కలర్ ఇచ్చారు. ఐ డెంట్ అండర్స్టాండ్, ఆ కాంబినేషన్ నాకు అర్థం కాలేదు. దీనికైతే ప్యూర్ గ్రీన్ ఇచ్చారు. ఈ టాప్, ఈ దుప్పట అండ్ ప్యూర్ గ్రీన్ పట్టు ఫ్యాబ్రికే ఇచ్చారు. అది నాకు ఎందుకో మ్యాచ్ అయినట్టు అనిపించలేదు. సో అందుకని నేను మళ్ళీ సపరేట్గా ఈ వైలెట్ కలర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను అనమాట దీనికి. ఇది నేను యాక్చువల్లీ పర్చేస్ చేసింది మదీనాలో మనకి నెంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయి కదా, మనం మస్ట్ ఆ ప్లేస్కి వెళ్ళగానే విల్ ఫైండ్ నెంబర్ ఆఫ్ షాప్స్. అందులో పోచంపల్లికి పర్టికులర్గా ఒక షాప్ ఉందన్నమాట. సో వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఈ మెటీరియల్ అనేది. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్. దీనికి నేను ఇలా కఫ్ హ్యాండ్స్, 2 లేయర్ కఫ్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. అండ్ ఫ్రంట్ నెక్ కూడా కట్ వర్క్ వస్తుంది. ఇఫ్ యూ కెన్ సీ, దిస్ ఇస్ అ కాటన్ వన్. మంగళగిరిలో ఎప్పుడో మా అత్తయ్య వెళ్ళినప్పుడు తీసుకున్నారు ఈ డ్రెస్ మెటీరియల్. దిస్ కలర్ ఇస్ గుడ్ యాక్చువల్లీ, లావెండర్ కలర్ బాగా అనిపించి ఇంకా షీ టుక్ దట్ అనమాట. ఈస్ దిస్, యాజ్ ఎ టోల్డ్ నేను అన్ని యాంకిల్ లెంత్ పెట్టిస్తాను. ఇది కొంచెం పటియాలా మోడల్లో వస్తుంది ప్యాంట్, లైట్ సెమీ పటియాలా అనుకోవచ్చు. సో అండ్ లెగ్స్కి వచ్చేసి ఇట్లా కొంచెం చిన్న కట్స్ వచ్చేలాగా పెట్టించుకున్నాను అనమాట. ద సింపుల్ కాటన్ దుప్పట, ద ప్లెయిన్ కాటన్ దుప్పట. సో ఇదన్నమాట దానికి. దీంతో పాటు షిట్టుక్ ఎదర్ మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్. ఇది కూడా అత్తయ్య తీసుకున్నారు. తను ఎప్పుడో మంగళగిరి వెళ్ళినప్పుడు షీ లైక్ దీస్. సో దిస్ ఇస్ అనదర్ వన్. నేను దీనికి పెద్ద మోడల్ ఏం పెట్టించుకోలేదు. ఐ ఫెల్ట్ నార్మల్గానే కుట్టించుకుందాం అనేసి అనుకున్నాను. అండ్ దిస్ ఇస్ ద హ్యాండ్. కొంచెం బుట్ట హ్యాండ్స్ అంటారు చూడండి, అది పైన ఇలా వస్తుంది అనమాట కొంచెం. దీనికి ప్యాంట్ వచ్చేసి నార్మల్ కాటన్ పింక్ ప్యాంట్ ఇచ్చారు. సో ఇది నేను చుడీ ప్యాంట్ కుట్టించుకున్నాను అనమాట. కాటన్ ప్యాంట్, ఇది చుడీ ప్యాంట్ పెట్టించేసుకున్నాను నేను. అండ్ అనదర్ వన్, ఇది నేను ఇంతవరకు ఐ డెంట్ ట్రై ఇట్ ఎట్, బట్ వైట్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో. సో దిస్ ఈస్ ద అనదర్ వన్. ఇది సమ్వేర్, ఇది నాకు పెట్టిన డ్రెస్ అనమాట, మా పిన్ని పెట్టారు ఇది. సో దీనికి ఆల్రెడీ నెక్ మోడల్ ఇచ్చేసారనమాట. ఈ వర్క్ అంతా ఈ మోడల్ దగ్గరే వచ్చేసింది. సో నేను సేమ్ అదే నెక్ పెట్టించుకున్నాను. హ్యాండ్స్ దగ్గర మాత్రం ఇలా 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 పెట్టించుకున్నాను అనమాట. సో బ్యాక్ ఇట్ ఈస్ సింపుల్గానే ఏముండదు బ్యాక్. కింద మాత్రం మీకు వర్క్ వస్తుంది. యూ కెన్ సీ. దీనికి టాప్ వచ్చేసి ఐ గాట్ బాటమ్ వచ్చేసి రెడ్ కలర్ వచ్చింది. ఇట్ ఈస్ అ నార్మల్ యాంకిల్ లెంత్ ప్యాంట్, కాటన్ ఫ్యాబ్రిక్. అండ్ దిస్ ఇస్ ద దుప్పటా ఫర్ దాట్. బార్డర్స్ ఇలా ఉంటుంది, మధ్యలో చిన్న చిన్న బుట్టి వస్తుంది. సో దిస్ ఈస్ అనదర్ వన్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, నాకు ఎందుకో ఇది బాగా నచ్చింది. సో ఇది కూడా నేను ఆకృతిలోనే పర్చేస్ చేశాను అనమాట. సో దిస్ ఇస్ ద వన్. ఇది కూడా నేను ఎప్పుడు వేసుకోలేదు. సో బ్రౌన్ కలర్ నాకు ఎందుకో బాగా నచ్చుతుంది. అండ్ బ్రౌన్కి ఇది కూడా కోటా కాటన్. ఇఫ్ యూ కెన్ సీ, దిస్ ఇస్ అ కోటా కాటన్ ఫ్యాబ్రిక్. అండ్ మొత్తం కలంకారీ ప్రింట్ వస్తుంది దీని మొత్తం. సో దిస్ ఈస్ ద డ్రెస్. నాకు ఇది బాగా నచ్చింది. సో దానికి దుప్పటా వచ్చేసి ఇలా ఇచ్చారనమాట కలంకారీ, అండ్ ఎడ్జస్ట్లో ఇలా గోల్డ్ బార్డర్ ఇచ్చారు. దిస్ ఇస్ ఆల్సో కోటా కాటన్ ఓన్లీ కనిపిస్తుంటే. యా, సో ఐ ఫెల్ట్ బ్రౌన్ బాగా అనిపించింది. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నేను ఆకృతిలో తీసుకునేటప్పుడు వీ హ్యావ్ ఆరెంజ్, గ్రీన్, బ్రౌన్ అండ్ బ్లూ, డార్క్ బ్లూ ఉన్నాయి. సో అన్ని కలర్స్ ట్రై చేశాను. బ్రౌన్ ఎందుకో బాగా నచ్చి తీసుకున్నాను. అండ్ దీనికి వచ్చేసి మనకు ఓన్లీ టాప్ అండ్ దుప్పటా ఇచ్చారు, బాటమ్ ఇవ్వలేదు. ఫర్ బాటమ్ నాకు లక్కీలీ సేమ్ కలర్లో దొరికిందనమాట. సో కలర్ మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి నాకు బాటమ్ రిలయన్స్లో దొరికింది. సో యా, దిస్ ఈస్ ద డ్రెస్.
సో అంతే గాయ్స్, ప్రస్తుతానికి ఐ హ్యావ్ ఓన్లీ దిస్ కలెక్షన్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్. ప్లీజ్ టు కమెంట్ డౌన్ మీకు ఏ మెటీరియల్ నచ్చింది, ఏది బాగుంది, అండ్ ఇఫ్ యూ గైస్ హ్యావ్ ఎనీ లీడ్స్ ఆర్ ఎనీథింగ్ ప్లీజ్ టు కమెంట్ డౌన్, ఇక్కడ బాగుంటుంది, ఈ షాప్లో బాగుంటుంది ఆర్ ఎనీథింగ్. And yeah, that's it for this video. Thank you so much for watching. Please to subscribe. Bye bye.